కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నాగార్జున మీద చాలా పెద్ద దుమారం రేపుతున్నాయి. చాలా అభ్యంతరకరం అట్లా మాట్లాడడం అనేది. తెలంగాణలో ఈ రకంగా పనిగట్టుకొని ఒకరిని ఇన్సల్ట్ చేసే సంస్కృతి ఉండదు. ఎప్పుడన్నా ఎమోషన్‌లో అవతల వాళ్ళు ఏమన్నా ఒక మాట అంటే, ఇవతల వాళ్ళు నోరు జారడం అనేది సహజంగా జరిగేది. కానీ పని కట్టుకొని మైక్ ముందుకొచ్చి ఒక గొప్ప కుటుంబం నాగార్జునది. ఎందుకంటే నాగేశ్వరరావు గారిని స్వాతంత్రానికంటే పూర్వం నుంచి కూడా అభిమానిస్తున్నారు ప్రజలు. ఆయన జీవితకాలం అంతా కూడా 90 ఏళ్ళకు పైన బ్రతికాడు. ఆ కుటుంబానికి ఒక మంచి పరువును నిలబెట్టాడు ఆయన. ఎక్కడ కూడా కాంట్రవర్సీ మనస్తత్వం నాగేశ్వరరావుది కాదు. సేమ్ నాగార్జున గారు కూడా అదే లైన్‌లో ఎదిగాడు. అభిమాన నటులుగా ఇవాళ కాంట్రవర్సీ లేకుండా అభిమానులందరూ కూడా అందరి అభిమానులు కూడా నాగార్జునను అభిమానిస్తారు. నాగేశ్వరరావు గారికి కూడా ఎన్టీ రామారావు అభిమానులు కూడా నాగేశ్వరరావుని అభిమానించేవారు. అంటే వాళ్ళిద్దరికీ ఆ రోజుల్లో పరస్పర అభిమానాలు కూడా బాగుండేది. అటువంటి కుటుంబం మీద నిందలేయడం అనేది, అందులో కేటీఆర్‌ను లాగడం, ఇది ఏ రకంగా కూడా ఎవరు దాన్ని సమర్థించరు. ఈవెన్ కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా సురేఖకు దొరకలేదు. చేసిన తప్పు మీద సరిదిద్దుకోలేక మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పదే పదే తప్పులు చేస్తూ వస్తున్నది. ఇవాళ కొంతమంది బీసీ నాయకులు కూడా ఆమె బీసీ కాబట్టి అంటే ఏదైనా మాట్లాడి బీసీ ముసుగులో జాక్కోవాలంటే కుదరదు. నేను బీసీయే. బట్ ఇటువంటి సంస్కృతిని తిరస్కరిస్తాం. ఎవరం కూడా సహించం. కాబట్టి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఇది మూసివేసేది కాదు. నాగార్జున డిఫమేషన్ కేసాడు. మళ్ళీ కేటీఆర్ గారు కూడా డిఫమేషన్ కేస్తా అని చెప్పారు. ఆమె ఇది ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీడియా సాక్షిగా అందరూ కూడా టీవీలలో టెలికాస్ట్ చేశారు. ఆమె మాట్లాడిన మాటలన్నీ కూడా నేను మాట్లాడలేదు అని అనడానికి లేదు. ప్రూవ్ అయితే ఏం జరిగే ప్రూవ్ అయితే 2 రకాల శిక్షలు ఉంటాయి. జైలు శిక్ష వేయొచ్చు. తర్వాత నష్టపరిహారం ఇమ్మని చెప్పి కూడా అడగొచ్చు. నష్టపరిహారం వేస్తే ఎంత పడొచ్చుంటారు? డిపెండ్స్. ఎందుకంటే ఆ కుటుంబాలు 2 కూడా కేటీఆర్‌ది కానీ, సమంత, నాగార్జున కుటుంబం కూడా పరువున్న కుటుంబాలు. వాళ్ళు ఎంతైనా జడ్జి ఇష్టం, అది ఎంతైనా వేయొచ్చు. వీళ్ళు అడిగిన అలాగే దానికంటే కేటీఆర్‌కి సంబంధించి డిఫమేషన్ వేస్తామని ఏదైతే నోటీస్ ఇచ్చారో, దానికి సంబంధించి అవసరమైతే నేను కోర్టులో తేల్చుకుంటానని ఆవిడ ముందుగానే సవాల్ విసరడం జరిగింది. అలాగే ఇప్పుడు నాగార్జున మీద కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టులో డిఫమేషన్ వేయడం కూడా జరిగింది కొండా సురేఖ. ఆమె డిఫమేషన్ నాగార్జున మీద వేయడానికి ఏముంటుంది? నాగార్జున ఆమెనేం డిఫేమ్ చేయలే కదా. ఎంతో మర్యాదగా గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అని రాశాడు. అంటే దాంట్లో లాయర్ కూడా ఏం మాట్లాడుతున్నారు తిరుపతి వర్మ, దాంట్లో అసలు తప్పే ఉంది, ఆవిడ మాట్లాడిన మాటల్లో తప్పే ఉంది అని కప్పుపుచ్చే ఒక ప్రయత్నంగా కనబడుతుంది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఒక బీసీ మహిళ కాబట్టి దీన్ని బీసీ నినాదం వైపు తీసుకెళ్లే ఆలోచన కూడా జరుగుతున్నటువంటి అంశాలు కనపడుతున్నాయి. నేను అంటున్నా, ఏ బీసీ కూడా సపోర్ట్ చేయడు. ఆమె బీసీ, మాకు దగ్గర కుటుంబం కూడా, సన్నిహిత కుటుంబం, వరంగల్ జిల్లా. వాళ్ళ ఆమె హస్బెండ్ నా బంధువు. అయినా కూడా ఎందుకు సపోర్ట్ చేస్తామమ్మా? పిచ్చి పిచ్చిగా మాట్లాడి సపోర్ట్ చేస్తారా? ఆమె చేసిన తప్పును ఒప్పుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణలు చెప్పాలి. ఎంతో కొంత దాన్ని వాళ్ళ వాళ్ళ గాయపడ్డ మనసులకు కొంత సేద తీరడానికి, ఓదార్చడానికి అది కొంత పనికి వస్తుంది. కానీ మా పని చేయకుండా మళ్ళీ నాగార్జున మీద డిఫమేషన్ వేసిందని మీరు చెప్తున్నారు. నాకైతే తెలియదు. తిరుపతి వర్మ మాట్లాడే మాటలైతే కొన్ని విన్నాను నేను. నాకు కంటిన్యూ చేయడం ఇష్టం లేక డిస్కనెక్ట్ చేశాను. ఎందుకంటే ఈమె అన్న మాటల్ని మళ్ళీ మీడియా ముందు ఆయన రిపీట్ చేస్తున్నాడు. అవును. అదే ఇది ఇది అంటే ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. ఎందుకంటే అడ్వకేట్ కాబట్టి. నేను అడ్వకేట్నే, కానీ అటువంటి పిచ్చి పని ఎప్పుడు చేయలేదు నేను. తిరుపతి వర్మ మీడియా ముందు ఆమె ఏమన్నదో ఏ టు జెడ్ ఆయన మళ్ళీ చెప్పడం, మళ్ళీ అది కూడా డిఫమేషన్ అవుతుంది. ఇప్పుడు ఆయన మీద కూడా వేయచ్చు. ఎందుకంటే ఆయన మీడియా ముందు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది. పదే పదే రిపీట్ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు కొన్ని ఛానళ్ళలో నేను దీని గురించి మాట్లాడేటప్పుడు ఆ బయట వేయాలని వాళ్ళకు ఉన్నా కూడా సభ్యత అడ్డం వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. సార్ మీరు విన్నా వినకపోయినా ఆమె అన్న మాటలను మళ్ళీ మేము రిపీట్ చేయాలంటే మాకే సిగ్గవుతుంది, మేము ఛానల్లో రిపీట్ చేయలేకపోతున్నాం అన్నారు. మరి ఆమె అడ్వకేట్ ఎట్లా రిపీట్ చేస్తాడమ్మా మాటల్ని? అంటే పదే పదే మాట్లాడి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడము ఉద్దేశమా? ఇప్పుడు కేటీఆర్ని ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక, సత్తా లేక ఈ అడ్డదారులను ఎందుకు దొక్కాలి? ఒక సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి, నిజంగానే బీసీలు గర్వపడ్డ సందర్భం. కొండా సురేఖ లాంటి సీనియర్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినందుకు అందరూ గర్వపడ్డారు. ఒక
పద్మశాలి బిడ్డ, ఒక మున్నూరు కాపు కుటుంబానికి వచ్చిన అమ్మాయి. ఈ ఈ బీసీల సంస్కృతి ఇది కానే కాదు. ఆ రకంగా మాట్లాడడం అనేది లోపల ఏదో పెట్టుకొని ఆ కక్షతో మాట్లాడినట్టు కనబడ్డది. నిజంగానే కేటీఆర్ గారు ఆమెను అవమానపరిచే విధంగా ఏమైనా ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంటే ఆమె అన్నదాన్ని సరిదిద్దుకోవచ్చు. అట్లేం జరగలేదు కదా. అంటే ఆమె రఘునందన్ వేసిన నూలు దండ ఏదైతే ఉందో దాన్ని ఎవరో ట్వీట్ చేస్తే, ఎవరో దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తే అది కేటీఆర్కు టీఆర్ఎస్కి ఆపాదించడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎక్కడన్నా ప్రూవ్ చేశారా వాళ్ళు? సైబర్ క్రైమ్ వాళ్ళు ఏమన్నా పోయి ఇది టీఆర్ఎస్ శ్రేణులలో ఎవరో ఒకరు చేశారు, ఫలానా దాని నుంచి వచ్చింది, ఐపీ అడ్రస్ ఇది, దీన్ని మీ వాళ్ళే చేశారని చెప్పి అట్లేమన్నా ఆరోపణ చేస్తే టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు స్పందించేవాళ్ళు. ఏదో పట్టుకొని దాన్ని ఇంకేదో మనసులో పెట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆమె తప్పు ఒప్పుకొని వాళ్ళందరి దగ్గరికి ప్రత్యేకంగా పోయి క్షమాపణలు చెప్తే వాళ్ళ కోపాలు తగ్గుతాయేమో. బట్ డిఫెమేషన్ మాత్రం ఆమె దొరికిపోయింది, రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది, అవసరమైతే జైల్లో పోయి కూర్చోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అవతల మహిళని యువతలు కూడా మహిళని దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేసేయండి, దీన్ని రాజకీయం చేయొద్దు అన్న చెప్పేసి ఒక కామెంట్ కూడా చేయడం రాజకీయం చేసింది సురేఖ. రాజకీయాల్లో లేని కుటుంబాలను రచ్చకీడుస్తున్న సురేఖ. కాబట్టి రాజకీయం చేయొద్దు అనుకునే బదులు ఆయన పోయి ఆమెతో చెప్పి దీన్ని సబ్సైడ్ చేయడానికి ఏం చేయాలనో ముఖ్యమంత్రి గారితో కూడా మందలించేటట్టు మాట్లాడించాలి. బట్ ముఖ్యమంత్రి ఇదే అంశం గురించి ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రస్తావించలేదు అనుకో. ఇట్లా ఏ ముఖంతో ప్రస్తావిస్తాడు? ఎందుకంటే ఆయనే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మనస్తత్వాలను డెవలప్ చేసింది. యథా రాజా తదా ప్రజ అంటారు. నీ ముఖ్యమంత్రి సభ్యత లేకుండా మాట్లాడుతూ ఉంటాడు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, కనుగుడ్లు తీసి గోళీలు ఆడుతా, లాగులలో తొండలు తొడిగిస్తా. ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రులు అట్లే ఉంటారు కదా. ఇంకా ఆయనకి ఏ ముఖం ఉంది ఆమెను డిఫెండ్ చేయడానికి కానీ సరిదిద్దడానికి కానీ ఆయనకు అర్హత ఉందా? అసలు ముఖ్యమంత్రి ముందు మార్చుకోవాలి తన భాషను. ఆయన మార్చుకుంటే మంత్రులను మందలించడానికి ఆయనకు ఒక అర్హత వస్తుంది. ఇప్పుడు ఆయనకు అర్హత ఎక్కడన్నది ఆమెను మందలించడానికి. రైట్. ఇదే విషయానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా కొండా సురేఖ మీద సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది ఈ వార్త. మీడియాలో వస్తున్నది, బట్ ఆయన అన్నట్టు ఎక్కడైతే ఆధారం లేదు. అనాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగానే ఆయన దృష్టికి పోయినట్టయితే ఈ తెలుగు వర్షన్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఎవరైనా ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా స్పందిస్తారు. సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇటువంటి కోరుకోరు. మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడితే వాళ్ళేం దాన్ని సహిస్తారు, క్షమిస్తారని నేనైతే అనుకోవట్లేదు. తప్పకుండా చర్యలు తీసుకోమని చెప్తారు. ఈమె పోయి చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకన్నది. అంటే ఇలాంటి వ్యాఖ్యలకి ఇది వరకు ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యేని కానీ మినిస్టర్ని కానీ ఎప్పుడైనా బర్తరఫ్ చేసిన దాఖలాలు ఉన్నాయంటారా? అంటే ఇంత సీరియస్ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. దాని సివియారిటీ చాలా ఎక్కువ. ఇది కుటుంబాలను సర్వనాశనం చేసే మాటలు కదా అవి. బూతులు తిట్టడం వేరమ్మా. ఇప్పుడు ఆమె ఏదైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడింది అనుకోండి, దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ మోరల్ క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా ఆపాదించడం, అది కూడా ఒక సీనియర్ మంత్రి ఇంకొక సీనియర్ మాజీ మంత్రి మీద ఆ మాటలు మాట్లాడడం, దానికి ఒక ప్రముఖ నటిని వాళ్ళ తెలుగు పరిశ్రమ అంతా కూడా సమంతకు ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చినాయి. ఇప్పుడు ఆనాడు సావిత్రి సౌందర్య తర్వాత మళ్ళీ ఆ రకమైన పాత్రలలో అటువంటి నటనను అభినయాన్ని చూపెట్టిన ఒక గొప్ప నటి సమంత. హుందాగా నటిస్తుంది ఆమె మీద ఎటువంటి చిల్లర కామెంట్స్ లేవు. అటువంటి నటిని, అది కూడా మచ్చలేని నాగేశ్వరరావు కుటుంబం, ఎవరు సాధిస్తారమ్మా ఇవి? ఆమె దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేసే బదులు ఇంకా దాన్ని రచ్చ చేస్తున్నది. దానివల్ల నష్టపోయేది ఆమెనే కానీ బీసీ ముసుగేసుకున్నంత మాత్రాన బీసీలు ఆమెను ఈ విషయంలో క్షమిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. రైట్. ఇంకొక విషయానికి వస్తే కనుక ఇదే అంశానికి సంబంధించి సమంత మీద చేసిన వ్యాఖ్యలు లేదా అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇండస్ట్రీ మొత్తం రెస్పాండ్ అయ్యింది. అవుతారు కదా, న్యాచురల్ కదా. సో ఆ రెస్పాండ్ అయ్యే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ ఏమవుతుందంటే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ఇండస్ట్రీ భర్తం పడతాడు, కాస్టింగ్ కౌచ్ జరగలేదా, లేకపోతే డ్రగ్స్ కేసు లేదా, లేకపోతే అమ్మాయిల్ని వేధించట్లేదా, అసలు ఇండస్ట్రీకి సంబంధించి కొంతమందిని బయటికి తీసుకురావాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి ఈ ఒక న్యూస్ బాగా చక్కర్లు కొడుతుంది. అది వార్త కరెక్ట్ కాదు. ఎందుకంటే
ఇండస్ట్రీకి అట్లా పర్సనల్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలనే ఆలోచన ఏమాత్రం ఉండదు. ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ఆయన మీద కామెంట్ చేస్తారేమో కానీ ఈ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ నాగార్జున కోసం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళు ఒక సంఘటనను బట్టి స్పందిస్తారు. మ్మ్. ప్రకాష్ రాజ్ అయినా మిగతా నాని వీళ్ళంతా స్పందించారు. అందులో అర్థం ఉంది. వాళ్ళు స్పందించాల్సిందే. స్పందించకపోతే మనం వాళ్ళని తప్పుపట్టాలి. స్పందించడం అనేది సరే అయింది. కాబట్టి అంత మాత్రాన మనం రేవంత్ రెడ్డికి వాళ్ళకి మధ్య ఏదో ఘర్షణ వాతావరణం నెలకొన్నదని అనుకోవడానికి లేదు.